వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ అధికారికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్కు ఆడబిడ్డలంటే ద్వేషం కాబట్టి ఆయన అనుచరులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. మహిళలపై ద్వేషంతోనే తన తల్లి చెల్లిని జగన్ దూరం చేసుకున్నారు. అదే ద్వేషంతో తన బాబాయ్ హత్య కేసులో మరో చెల్లిని ఇరికించాలని ప్రయత్నించారని మంత్రి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 18 ఏళ్ల కుర్రాడు యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేసు కట్టరా? యాక్సిడెంట్ చేస్తే కేసు కట్టరా? మరి కోర్టు ముందు పెట్టినప్పుడు జడ్జి నిర్ణయం తీసుకుంటారు. మరి అతను తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి స్థితిలో అప్పలరాజు మరి ఇవాళ ఒక విద్యావంతుడిగా వ్యవహరించాడా? మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో అని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఎస్ఐగా ఉన్నటువంటి ఆడబిడ్డ కష్టపడి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి మరి అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమానుషంగా ప్రవర్తించిన దానికి మీరు ఎందుకు ఖండించరని చెప్పి నేను అడుగుతాను. అంటే ఆడబిడ్డలంటే మీకు అంత చులకన? ఈరోజు మీరు దొంగల్ని వెనకేసుకొస్తూ ఉన్నారు, కూనీకోర్లు వెనకేసుకొస్తూ ఉన్నారు, రౌడీ షీటర్లు వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇదేం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చారు. ఇంకా మీరు బరి తెగించి రోడ్ల మీదకి వస్తే ఈరోజు ప్రజలే తరిమి కొడతారని కూడా తెలియజేస్తాం.